భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సొంత రాష్ట్రం వెస్ట్ బెంగాల్లో బీజేపీ జెండా రెపరెపలాడడం ఆనందంగా ఉందని తెలిపారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఘన విజయం సాధించినందున విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు. బాణసంచా పేల్చి నాయకులకు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ బీజేపీ పలు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిందని, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకుందని, పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం చారిత్రాత్మకం అన్నారు. నేడు దాదాపు 200 స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని, అక్కడ మమతా బెనర్జీ అరాచకాలు, విధ్వంసకర ధోరణి, దేశ హితానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారన్నారు. కేవలం సెంటిమెంట్ను రెచ్చగొట్టి రాష్ట్ర ప్రయోజనాల కన్నా తన స్వార్థం చూసుకున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీకి విజయాన్ని అందించిన మోడీ, అమిత్ షా, ఇతర నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఏదైతే 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలు అవుతున్నాయో ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అద్భుతమైనటువంటి విజయాలు సాధించింది. అందులో భాగంగా వేళ దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నాం అనేటువంటి సంగతి. భారతీయ జనతా పార్టీ జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో గతంలో అధికారంలో ఉన్నటువంటి అస్సాం, పుదుచ్చేరి ప్రాంతాల్లో రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడం కాకుండా ఏదైతే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఈవేళ మేమంతా కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మనందరికీ కూడా తెలుసు. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి 2011కు ముందు ఒక్క శాసనసభ్యుడు కూడా లేనటువంటి పరిస్థితి. పశ్చిమ బెంగాల్లో అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద పెద్ద ఎత్తున దాడులు చేసినటువంటి సంగతి, అనేక మంది భారతీయ జనతా పార్టీ శ్రేణులు ప్రాణాలు కోల్పోయినటువంటి సంగతి. అంచెలంచెలుగా పార్టీ ఎదిగి కార్యకర్తల యొక్క కృషి ఫలితంగా అనేక మంది ప్రాణత్యాగాలు చేసినటువంటి కారణంగా 2011లో ఒక స్థానం కూడా లేనటువంటి భారతీయ జనతా పార్టీకి 2016లో 3 స్థానాలు, 2021లో 76-77 స్థానాలు, ఈరోజు నేరుగా దాదాపు సుమారుగా 200 స్థానాలు సాధించి తిరుగులేనటువంటి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి దిశగా భారతీయ జనతా పార్టీ చేరుకుంది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది మా అందరికీ కూడా. గత 3 ఎన్నికల్లో 15 సంవత్సరాల పాటు ఎన్నికయ్యి 15 సంవత్సరాల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించినటువంటి మమతా బెనర్జీ గారు ఏదైతే ఉన్నారో ఆవిడ యొక్క అరాచకాలు, విపరీతమైనటువంటి ధోరణి, విధ్వంసకరమైనటువంటి నిర్ణయాలు, దేశ హితానికి వ్యతిరేకంగా ఆవిడ చేసినటువంటి పనులు, కేవలం అధికారం నిలబెట్టుకోవడం కోసం బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులను పెద్ద ఎత్తున ప్రోత్సహించి వారందరినీ కూడా ఓటర్లుగా నమోదు చేసి కేవలం బంగ్లా యొక్క చొరబాటుదారుల కారణంగానే ఆవిడ యొక్క పార్టీ గెలుస్తూ వచ్చిందనేటువంటి విషయాన్ని మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం. బెంగాల్ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. ఆవిడ ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆ రాష్ట్రానికి మంజూరు చేసేటువంటి పథకాలు అవుతున్నాయో, నిధులు అవుతున్నాయో వాటిని అన్నింటినీ కూడా దుర్వినియోగం పరచడం, ప్రజలకి అందకుండా కూడా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకి పాల్గొన్నటువంటి ప్రభుత్వం మీ దేశంలో ఏదైనా ఉన్నది అంటే అది పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రమే అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నాం. కేవలం సెంటిమెంట్ని రెచ్చగొట్టడం ద్వారా ముస్లిం మైనార్టీ యొక్క వారి యొక్క సంతుష్టీకరణ ద్వారా కేవలం వారి ఆధారంగా మాత్రమే ఎన్నికల్లో అధికారంలోకి రావాలి, కానీ రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా కూడా, దేశ ప్రయోజనాలు ఏమైనా కూడా నాకు అనవసరం అనేటువంటి మాదిరిగా మమతా బెనర్జీ గారు వ్యవహారం గత 15 సంవత్సరాలుగా ఉన్నదనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసుకోవడానికి కూడా నిరోధించినటువంటి పరిస్థితి. పోలింగ్ రోజులు అనేక పోలింగ్ స్టేషన్లో దాడులు నిర్వహించడం, కొన్ని పోలింగ్ స్టేషన్లకు ఈవీఎంలకి ప్లాస్టర్ వేయడం ద్వారా ఓటర్లు పోలింగ్లో పాల్గొనకుండా చూడడం, పెద్ద ఎత్తున దౌర్జన్యాలు, వీటినన్నింటిని కూడా అధిగమించి ఈవేళ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలు
దాదాపు 200 సీట్లలో భారతీయ జనతా పార్టీని గెలిపించి ఈవేళ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి దిశగా వారు ముందుకు వచ్చినందుకు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పేరు పేరున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. ఏదైతే విదేశీ చొరబాటుదారుని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రోత్సహించడం ద్వారా అనేక చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు అనేక మంది విదేశీ శక్తులకు కూడా పశ్చిమ బెంగాల్ కేంద్రంగా మారింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అందరూ కూడా గమనించాలి. ప్రజలు వాస్తవాలు గ్రహించారు. ఈ రోజున ఒక 15 సంవత్సరాల క్రితం ఒక్క శాసనసభ స్థానం కూడా లేనటువంటి పశ్చిమ బెంగాల్లో ఈవేళ 200 సీట్లు దాదాపుగా గెలుస్తోంది అంటే అది పశ్చిమ బెంగాల్ ప్రజల యొక్క విజ్ఞత అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షాజీ నాయకత్వంలో, పార్టీ అఖిల భారత అధ్యక్షుడు నితిన్ నబీన్ గారి నాయకత్వంలో, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సువేందు అధికారి ఎవరైతే ఉన్నారో వారి యొక్క నాయకత్వంలో ఇవాళ బెంగాల్లో ఒక అద్భుతమైనటువంటి విజయం భారతీయ జనతా పార్టీ ఖాతాలో చేరింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాం. అంతేకాదు, ఏదైతే బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం అనేది బీజేపీ చాలా సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇవాళ ఆ కళ సాకారమైంది, ఆ కళ నిజమైంది అనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నా. ఎందుకంటే ఎవరైతే ఇవాళ భారతీయ జనతా పార్టీ పూర్వస్వరూపం మీ అందరికీ కూడా తెలుసు, భారతీయ జనసంఘ్. భారతీయ జనసంఘే ఇవాళ భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది. ఎవరైతే 1951లో భారతీయ జనసంఘ్ని స్థాపించడం జరిగిందో ఆ స్థాపించినటువంటి వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. ఆ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంతేకాదు, ఆయన ఒక మేధావి. పశ్చిమ బెంగాల్ కలకత్తా యూనివర్సిటీకి కేవలం 36-37 సంవత్సరాలనే వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. వారి తండ్రి గారు కూడా కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. శాసన మండలి సభ్యులుగా మేధావుల నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. నెహ్రూ గారు మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి ఏదైతే ద్వంద్వ వైఖరి ఉన్నదో కాశ్మీర్ విషయంలో నెహ్రూ గారు అవలంబిస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి వైఖరి అయితే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసి ఈ దేశంలో ప్రజలందరికీ ఒకే చట్టం ఉండాలా, ఒకే న్యాయం ఉండాలనేటువంటి ఆలోచనతో, ఒకే జాతీయ పతాకం ఉండాలనేటువంటి ఆలోచనతో 1951లో భారతీయ జనసంఘ్ని స్థాపించినటువంటి వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క సొంత రాష్ట్రం ఇది పశ్చిమ బెంగాల్. అదేవిధంగా ఏదైతే భారతీయ జనసంఘ్ స్థాపించి 51లో పెట్టారు అంటే భారతీయ జనతా పార్టీ 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇవాళ 2026లో ఉన్నాం. అదేవిధంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క 125 జయంతి 1901లో ఆయన జన్మించారు. 125 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ రెండు సందర్భాల్లో ఒకవైపు పార్టీ ఆవిర్భావం, మరోవైపు పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. మీ అందరూ కూడా చూస్తుంటారు. మేము ఏ పార్టీ మీటింగ్ పెట్టినా, ఎక్కడ పెట్టినా, అది బహిరంగ సభ అయినా, ఇంటర్నల్ మీటింగ్ అయినా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క చిత్రపటాన్ని. ఆయన సొంత రాష్ట్రమైనటువంటి పశ్చిమ బెంగాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీకి ప్రభుత్వం ఏర్పరచడం అనేది ఒక చిరకాల కోరిక, కళ. అటువంటి కళ ఈరోజు సాకారమైంది. రాబోయేటువంటి రోజుల్లో పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఒక అద్భుతమైనటువంటి ప్రగతిని, అభివృద్ధిని సాధిస్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. అదేవిధంగా అసోంలో వరుసగా మూడవసారి రెండింటి మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నాం. 126 స్థానాలు ఉన్నటువంటి అస్సాంలో 100కి పైగా భారతీయ జనతా పార్టీ స్థానాలను గెలుస్తూ ఉంది. అదేవిధంగా పుదుచ్చేరిలో రంగస్వామి గారి నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీతో అలయన్స్లో ఉన్నాం. మళ్ళీ అక్కడ అధికారంలోకి రాబోతాం. అంతేకాదు, కేరళలో కూడా ఇవాళ ఒక మెరుగైనటువంటి ఓటింగ్ శాతాన్ని, అదేవిధంగా అసెంబ్లీలో కూడా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు ఎన్నికయ్యే విధంగా ఇవాళ ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు విజ్ఞతతో కూడినటువంటి తీర్పునిచ్చారు.
ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇటీవల కాలంలో ప్రవేశపెట్టినటువంటి మహిళా బిల్లు ఏదైతే ఉందో పార్లమెంట్లో పెద్ద ఎత్తున వ్యతిరేకించడం ద్వారా మమతా బెనర్జీ, అదేవిధంగా పెద్ద ఎత్తున వ్యతిరేకించినటువంటి ఎవరైతే స్టాలిన్ గారు ఉన్నారో ఆయన తమిళనాడులో ఆయన కూడా ఓడిపోయే వ్యక్తిగతంగా ఆయన కూడా నెగ్గేటువంటి పరిస్థితి కనపట్టలేదు ఇప్పుడు ఉన్నటువంటి గణాంకాల ప్రకారం. పెద్ద ఎత్తున మహిళా బిల్లుకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి శక్తుల్ని ప్రజలు తిరస్కరించారనేటువంటి విషయం కూడా అర్థమవుతూ ఉంది. తమిళనాడులో ముఖ్యంగా స్టాలిన్ గారి ఓటమికి ఒక ప్రధానమైనటువంటి కారణం. అంతేకాదు ఆయన ఆ రాష్ట్రంలోనే కాదు యావత్ దక్షిణాది రాష్ట్రాలను కూడా కొన్ని రాజకీయ శక్తుల్ని సమీకరించి దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఏదైతే డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరుగుతుందని ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. యాక్చువల్గా ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఏదైతే డీలిమిటేషన్ బిల్లు ఉన్నదో అది దక్షిణాది రాష్ట్రాలకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుతూ ఉంది, ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుతూ ఉంది. వీటిని గమనించినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ జనాభా ప్రాతిపదికన కాదు డీలిమిటేషన్, అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడున్నటువంటి స్థానాలకి అదనంగా 50% పెంచుతాము అంటే, జనాభాతో నిమిత్తం లేకుండా పెంచుతాము అంటే దక్షిణాదికి అన్యాయం జరిగిపోతుందని గొంతెత్తి కలిసినటువంటి స్టాలిన్ గారు ఈవేళ ఆయన పార్టీ తమిళనాడులో ఓడిపోవడమే కాకుండా స్వయంగా ఆయన కూడా ఓడిపోతున్నాడు అనేటువంటి విషయం ఈ దేశంలో ఉన్నటువంటి మహిళా శక్తికి ఒక నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా టీఎంసీ ఈవేళ బెంగాల్లో. కాబట్టి ఈవేళ వచ్చినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీ పూర్తి సంతృప్తికరంగా ఉంది, ఆనందంగా ఉంది. ఏదైతే మా నాయకత్వం ఉన్నదో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో రాబోయేటువంటి రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో నడుస్తాయి. ప్రజలే ఆదరణ పెద్ద ఎత్తున చేరుకుంటాయి. పెద్ద ఎత్తున బెంగాల్ ఏదైతే ఉందో ఏమాత్రం కూడా అభివృద్ధికి నోచుకోలేనటువంటి రాష్ట్రం బెంగాల్. ఆ బెంగాల్ అభివృద్ధి విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఏర్పడేటువంటి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఈ విధంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు పెద్ద ఎత్తున విజయాన్ని అందించినటువంటి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, నితిన్ నబీన్ గారికి కూడా మరి కార్యకర్తలందరి తరఫున కూడా పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.